ఆత్మను దేవుని రాజ్యానికి మనం చేర్చుకోలేము, ఆయన చేర్చగలము. కనుక ఈ ప్రార్థన చేయాలి. ఈ 7 వచనాలు ఇది. ఆ 2వ భాగము 8 నుంచి 15 వరకు దేవుడు ఎంత మంచివాడో, ఆయన ఎన్ని కార్యాలు చేయగలడో ఇవన్నిటిని కూడా భక్తులు దానికి వివరిస్తా ఉన్నాడు. ఆయన చాలా మంచివాడని చెప్తున్నాడు. మీరు అనుకునే మంచి కంటే ఎక్కువ మంచివాడు. నువ్వు మంచి అని ఈ లోకంలో అనుకున్న దాని అన్నిటికంటే ఆయన గొప్ప మంచివాడు అని చెప్తున్నాడు. 3వ భాగంలో అయ్యా నా యొక్క ఆపద నుంచి నన్ను విడిపించయ్యా అని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. 3వ భాగంలో 3వ భాగము 16 నుంచి 22 వరకు నేను చాలా బాధలో ఉండాలి, విడిపించయ్యా. నేను చాలా శ్రమల్లో ఉండాలి, విడిపించయ్యా. చుట్టూ నాకు శత్రువులేదయ్యా. నేను ఎప్పుడు పతనమైపోతానా, ఎప్పుడు చస్తానా, ఎప్పుడు నాశనం అయిపోతానని ఎదురు చూసేవారు ఎక్కువ శత్రువులు ఉన్నారయ్యా. నాకు నువ్వే కాపాడాలి. ఈ 3 భాగాలు ఇందులో మనం చూడగలము. 3 భాగాలు చెప్పలేను కానీ క్లుప్తంగా చెప్పేసేసి నేను ముందుకెళ్తాను. నా సమయం చాలా సంకుచితంగా ఉన్నది కనుక 1:30కి నేను క్లోజ్ చేసి మిమ్మల్ని బందీ చేస్తాను. తర్వాత యూత్ మీటింగ్ నేను తీసుకుంటాను. మొదటి వచ్చిన సహాయం చేయ తల్లి. ఎవరన్నా చదువుకున్న వారు మౌత్ తీసుకోండి. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. చాలా తల్లి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ ప్రార్థన చాలా గాఢమైన విశ్వాసంతో చేసే ప్రార్థన దావీదు. అయ్యా నీ వైపు చూసే నేను ప్రార్థన చేస్తున్నాను, నీ దిక్కులకు చూసి నేను ప్రార్థన చేస్తాను. ఒక విశ్వాసి నిజంగా విశ్వాసి అయితే వారి ప్రార్థన ఎలా ఉంటుందంటే అండి, దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తారు. మనుషుల వైపు చూడరు, మనుషులు పట్టించుకొని శబ్దాలు వినరు. వాళ్ళు ఖచ్చితంగా దేవుని దిక్కుకు చూసి ప్రార్థన చేస్తారు. ఇది ప్రార్థనలో విశ్వాసంలో ప్రతి విశ్వాసికి కంపల్సరీ అవసరం. లేదా నువ్వు చేసే ప్రార్థన కాదని ఏదేదో మాటలు చెప్తావు, అవి ఏదో గాలికి వెళ్ళిపోతాయి. నీ దిక్కులకు చూసి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నీ వినాలని ప్రార్థన చేస్తున్నానయ్యా, నువ్వు నా ప్రార్థన వింటున్నావని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ దిక్కులకు చూసి నేను ఏమని చెప్తాండి, నీ దిక్కులకు చూసి నా ఆత్మను ఎత్తుకొని చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఆత్మను ఎత్తుకుంటున్నాను అంటున్నాడు. ఇది చాలా ముఖ్యం. మానవ జీవితంలో దేవుడిచ్చిన ఆత్మయే శ్రేష్టం. వినుచున్న నా ప్రియమైన బిడ్డలారా, నీ ఆత్మ దేవుని దిక్కునకు చూడకపోతే నీ ఆత్మ చచ్చిపోయిందని నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఆత్మ చచ్చిపోయిందో, అమ్మా నిద్రపోయేవాడు తలగలుచుకుని నీకు హెచ్చరించదలుచుకున్నాను. 1 సంవత్సరంలో నీ ఇష్టం నిద్రపోయేవాడు హాయిగా నిద్రపోవచ్చు, కళ్ళు మూసుకొని. మిమ్మల్ని అసలు డిస్టర్బ్ చేయనిచ్చే. ఓకే, వినండి. వినగలిగిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు హెచ్చరిక చేయను. అమ్మా నిద్రపోతారు అమ్మా అని అంటాం, మీరు సిగ్గుపడటమో మళ్ళీ నేను బాధపడతామో ఇవన్నీ తీసేసుకున్నాను ఈ సంవత్సరంలో. కొంచెం జాగ్రత్తగా వినండి. అయ్యా చూడండి, మొదటి వచనంలో నీ దిక్కునకు చూసి నేను ఎత్తుకున్నది ఏంటంటే నా ఆత్మనయ్యా. నా ఆత్మ చచ్చిపోయిందయ్యా. ఎందుకు చచ్చిపోయిందంటే నేను అపరాధాలు చేస్తున్నాను. ఎందుకు చచ్చిపోయిందంటే పాపాలు చేస్తున్నాను. నీ లేఖనం చెప్తుంది ఎఫెసీ 2:2 అపరాధముల చేతను పాపముల చేతను నా ఆత్మ చచ్చిపోయి ఉన్నది. నేను బతికుండా కానీ నేను జీవమృతుడను, జీవించుచున్నానని పేరు మాత్రం నాకు ఉన్నది కానీ నేను చచ్చిపోయాను. ఎందుకంటే నా ఆత్మ చచ్చిపోయింది. ఆత్మ ముఖ్యం, ఆత్మ నిత్యం. ఆత్మ బ్రతికితే నువ్వు బ్రతికినట్టు, ఆత్మ చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినట్టు. ఒక మాట చెప్తాను, ఇప్పుడు మనం బ్రతికిన విశ్వాసమా చచ్చిపోయిన విశ్వాసమా? ఇది నేను పరిశీలించుకోవాలి. నన్ను నేను ప్రశ్నించుకోవాలి. నీ ఆత్మ బ్రతికిందా చచ్చిపోయిందా? భాగస్వామి, నేను అపరాధంలో పాపం చేస్తున్నాను కాబట్టి ఆత్మ చచ్చిపోయిందయ్యా. చచ్చిపోయిన ఆత్మని వైపెత్తుకొని ప్రార్థన చేస్తున్నాను. అపరాధములు చేయకుండా కాపాడయ్యా, దోషములు చేయకుండా కాపాడయ్యా, నీకు విరోధమైన కార్యాలు చేయకుండా కాపాడాయి. ఇది ప్రార్థన, ఇది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ఆత్మను ఎత్తుకొని చూడాలి. నీ ప్రార్థనలో ఆత్మను ఎత్తి దేవుని దిక్కుకు చూసి ప్రార్థన చేయకపోతే, ఈ ప్రార్థనతో నువ్వు స్టార్ట్ చేయకపోతే నీ జీవితంలో ఏదీ జరగదు. తాత్కాలికంగా ఆయన ప్రేమ లేదని జరిగిద్దామో కానీ నీ కుటుంబంలో నీ వ్యక్తిగతంగా ఆయన ఏదైనా కార్యం చేయాలి అంటే ఇది మొట్టమొదటి పునాది ప్రార్థనకు. ప్రార్థన అనేది దేవుణ్ణి
మానవుని కలిపేటువంటి బ్రిడ్జ్ లాంటిది. ప్రార్థన అనేది ఒక ఒత్తిడి లాంటిది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని దిక్కునకు చూడాలి. నువ్వు నీ యొక్క ఆత్మను, దేవుడు నీలో పెట్టినటువంటి ఆ జీవాత్మను ఆయన వైపు ఎత్తాలి. నా ఆత్మ చచ్చిపోయింది అయ్యా, నా ఆత్మను అపరాధములు పాపములు నా చేత సాతాను చేయించి చంపించండి అయ్యా. బ్రతికుండాలని పేరుంది కానీ నేను చచ్చిపోయిన వాడిని ప్రభు, నా ఆత్మను బ్రతికించయ్యా. నీకు విరోధముగా నేను ఎలా బ్రతుకుతున్నానో దాన్ని తీసివేసుకోవడానికి నాకు శక్తిని. ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన అండి. ఇది ముందు మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేస్తున్నాం, జనాలు చేస్తున్నాం, జవాబు లేని ప్రార్థన, దేవుడు వినని ప్రార్థనలు, వ్యర్థమైన ప్రార్థనలు, నిలబడలేని ప్రార్థనలు, ఒక విశ్వాసికి విశ్వాసం లేనటువంటి ప్రార్థన మనం చేస్తున్నామని నాకు అర్థమవుతుంది. మీకు కూడా అర్థమైతే మంచిదే. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తే ఎన్నో కార్యాలు జరగాల్సిందే. ఎందుకంటే నా ఆత్మ చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందంటే నేను ఇంకా అపరాధాలు చేస్తున్నా ఉన్నాను, ఇంకా పాపాలు చేస్తున్నాను. వాక్యం చెబుతుంది, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చి ఉన్నారని చెప్తుంది. కనుక నేను చచ్చిపోయాను. చచ్చిపోయిన వాడి ప్రార్థన ఆలకించడం. ఆత్మ బ్రతికుంటేనే ఆత్మ దేవుడైనటువంటి దేవునితో మాట్లాడగలదండి. ఆత్మ లేకుండా నీ యొక్క పాపిష్టి శరీరంతో, పాపిష్టి ఆలోచన మనస్సుతో నీవు కానీ నేను కానీ ఎవరు చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. పాపుల మనవి దేవుడు ఆలకించడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, మీరు గుర్తుంచుకోవాలి. నీ కుటుంబంలో ఇంకా బాధలు ఉన్నాయా, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా, నువ్వు దిక్కులేని స్థితిలో ఉండాలని చెప్తున్నారు. వాక్యం అలా చెప్తుంది. దిక్కు లేదు నీకు, దిక్కు లేదు నీకు. నీ వరాలకి ఇచ్చే దేవుని వైపు నువ్వు ఆయన వైపు చూడకుండా ప్రార్థన చేస్తున్నావు. ఏదేదో ఆలోచిస్తా ప్రార్థన చేస్తున్నావు, మనుషుల వైపు చూస్తా ప్రార్థన చేస్తున్నావు. ఈ మనుషులు బాగుందనుకుంటారు, బాగా కానుకుంటారు. ప్రార్థన చేయడం అంటే నేను చేయనంటావు. ఎందుకు చేయనంటావు? నువ్వు ఎందుకు చేయనంటావు? మనుషులు ఎక్కరిస్తారేమో, మనుషులు హేళన చేస్తారేమో నువ్వు ప్రార్థన చేయనంటావు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన జవాబు ఆయన ఇస్తాడు. అది కూడా నువ్వు మొట్టమొదట నీ ఆత్మనెత్తి ప్రార్థన. అది దావీదు చెప్తున్నాడు, నా ఆత్మను ఎత్తుకొలుచు ఉన్నానయ్యా, నీ దిక్కునకు చూస్తూ ఉన్నాను అయ్యా, నిన్నే నేను నమ్ముకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నాను. కనుక నన్ను సిగ్గుపడని మాకయ్యా, నీ బిడ్డగా నేను సిగ్గుతో బ్రతుకుతున్నానయ్యా. సేవకుడు నన్ను పిలిపించుకుంటున్నారు, అయ్యగారు అని పిలిపించుకుంటున్నారు. దేవా, నేనేదో నీతిమంతుడున్నా అలాగా పసిబిడ్డలతో కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. కానీ అయ్యా నాకు సిగ్గు లేదు, నా ముఖానికి సిగ్గే తగి ఉన్నదయ్యా. బిడ్డల చేత వందనాలు చెప్పించుకోవడానికి, అయ్యగారిని పిలిపించుకోవడానికి, విశ్వాసాన్ని పిలిపించుకోవడానికి నాకు అర్హత లేదు ప్రభు, నన్ను క్షమించు. దానికి అలా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఈ చివరి దినాల్లో చాలా ముఖ్యమని నేను మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యముగా మీకు ముగ్గురు ప్రార్థనలు గబగబా చూపించేసి ముందుకెళ్తాను నేను. మొట్టమొదటి ప్రార్థన దావీదు అంటాడు, చూడండి 143వ కీర్తన 8వ వచనం దయచేసి సహాయం చేయండి త్వరగా. 143వ కీర్తన 8వ వచనములో, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మళ్ళా చదవరా. ఓకే, ఉదయాన్నే నీ కృపా వార్తను నాకు వినిపించుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచు ఉన్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. యెహోవా, నేను నీ మరుగుదొచ్చి ఉన్నాను. చాలు నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపింపుము అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ నేను మీతో ఒక్క ప్రార్థన, మొట్టమొదటి అంశం మీతో చెప్తున్నానండి. మొదటి అంశం ఏంటంటే వ్యక్తిగతంగా దేవునితో మన ప్రార్థన. వ్యక్తిగతంగా దేవుడు నేను అంతే ప్రార్థన. ప్రార్థన అంటే అంతేనండి. జాగ్రత్తగా వినండి బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నాము, అది దేవునితో వ్యక్తిగతంగా మనకున్నదా? దేవుడు వింటున్నాడా? నా ఆత్మను ఎత్తుకున్నాను అంటాడు. ఇక్కడేమంటాడంటే నా మనస్సును ఎత్తుకొనుచున్నాను అంటాడు. హల్లెలూయా చెప్పండి. రెండు చేతులెత్తి మనసారా చెప్పండి. ఆత్మను ఎత్తుకుంటున్నానని అక్కడ అన్నాడు 25వ కీర్తనలో.
ఈ 143వ కీర్తనలో నీ యందు నమ్మిక వచ్చి ఉన్నాను, ఉదయాన్నే నీ కృపా సువార్త అంటే నీ మాటలు ఉదయాన్నే నేను వింటున్నానయ్యా, నీ మాటలు నన్ను బ్రతికిస్తాయని చెప్పావు. నీ మాటలు ఏమంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసినప్పుడు ఆ గుడ్డితనం పోవాలంటే సువార్త ప్రకాశము వారికి ప్రకాశించాలి. అలా ప్రకాశించకుండా యుగ సంబంధమైన దేవత విశ్వాసములో వచ్చి మాటలు వినకుండా చేసి, నమ్మకుండా చేసి, గ్రహింపకుండా చేసి ఆ గుడ్డితనము కలుగజేస్తుంది. వాళ్ళని మానసిక గుడ్డి వాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు యొక్క నేత్రాలకు యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? అవిశ్వాసము ద్వారా గుడ్డితనం చేస్తుంది. నువ్వు అవిశ్వాసివా, నువ్వు దేవుడిని నమ్మవా, నీ మనస్సు యొక్క మనోనేత్రాలు గుడ్డిమైపోయినాయి అనమాట. ఆ గుడ్డితనము పోవాలంటే, ఆ గుడ్డితనము పొరలు రాచబడాలి అంటే సువార్త దగ్గరికి రావాలి. దేవుని స్వరూపి అయినటువంటి సువార్త వారు గ్రహించకుండా, వారి మనోనేత్రాలు వెలిగించబడకుండా అవిశ్వాసం ద్వారా ఈ యుగ సంబంధమైన దుష్టుడు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. నువ్వు దేవుని సువార్త దగ్గరికి రావా, దేవుని సువార్త వినవా, యు ఆర్ బ్లైండ్ పర్సన్. ఎందుకంటే స్పిరిచువల్ గా నువ్వు బ్లైండ్ పర్సన్, మరి నీ యొక్క సైకాలజికల్ గా నువ్వు బ్లైండ్ పర్సన్. నువ్వు మనోనేత్రాలు మూయబడిన బిడ్డవు. నువ్వు మనోనేత్రాలు మూసిన తర్వాత ఇక చూసేది ఏంటంటే శారీరకంతో శరీరాన్ని, లోకాన్ని చూస్తావు, లోక ఆశలు చూస్తావు, నీ ఆత్మ దెబ్బకి చచ్చిపోయి కూర్చుంటుంది. అంతే, ఒక మూలన. అలా దాన్ని ఒక మత్తులో కలుగు చేసి సాతానుడు సచ్చిన దాకా అట్టాగే ఉంచి ఆత్మను తీసుకెళ్లి పాతాళం చేసి ఇక్కడ కూర్చొని ఆడవరాయి అంటాడు. అంతే. కనుక నా ప్రియమైన బిడ్డ, నీ ప్రార్థన దేవుని దిక్కునకు చూడాలి. అక్కడైతే దావీదు 25వ కీర్తనలో ఆత్మను ఎత్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 8వ వచనములో నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను. రెండవది మనస్సు. ఇది చాలా డేంజర్ అండి. మనస్సు అనేది ఏంటంటే, ఈ మనసులో ముఖ్యంగా ఏమంటాయంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో హృదయం అని కూడా అంటారు. మీ హృదయం యొక్క తలంపులలోని ఊహలంతా ఎల్లప్పుడూ దేవుని వైపు మంచితనముగా ఉన్నాయి, మంచిని సన్మార్గం ఎదుగుతున్నాయి అని లేదు అక్కడ. ఆ దినాలు ఏమనుందంటే, మీ హృదయం యొక్క తలంపులలోని ఊహలన్నీ ఎల్లప్పుడూ కేవలం చెడిపోయి అది చూశాడంట దేవుడు. నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు, నీ ఆత్మను చూస్తాడు దేవుడు. అయ్యో, ఈ హృదయము చెడిపోయి నేను ఇచ్చిన ఆత్మను ఏం చేసింది? హృదయమును శరీరము రెండు కలిసి ఆత్మను చంపేసినాయి. సాతానికి హృదయంలో చోటిచ్చారు. సాతానికి హృదయం యొక్క అధికారానికి చోటిచ్చారు. వాడు వచ్చి హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే, వాడే నిన్ను నడిపిస్తున్నాడు. వాడు తిట్టమంటే తిడుతున్నావు, వాడు ప్రార్థన రావద్దంటే రావట్లేదు, వాడు ఏది చేయమంటే అది చేస్తున్నావు. కనుక ఆత్మ డెడ్ అయిపోయింది, ఆత్మ చచ్చిపోయింది. ఇప్పుడు అంటాడు దావీదు, అయ్యా నా హృదయం ఆత్మని చంపేసింది అయ్యా. చూడకూడదు చూశాను, చేయకూడదు చేశాను, నీకు విరోధముగా హత్య కూడా చేశాను అయ్యా. ఇప్పుడు నా మనస్సును ఎత్తుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనస్సులో ఏముంది తెస్తానికి? ఈ హృదయం యొక్క తలంపులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. మనస్సులో ఏముంటాయండి? ఆలోచనలు. ఇది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి ప్రసంగం అండి. మనస్సుల గురించి చేస్తే సమయం లేదు, కానీ నిన్ను పాడు చేసేది, నిన్ను లీడ్ చేసేది, నిన్ను డ్రైవ్ చేసేది మనస్సే. నీ నష్టాలకి, కష్టాలకి, వ్యాధులకి కారణము మనసే. నువ్వు దేవునికి శత్రువుగా బ్రతకడానికి కారణం మనసే. మనస్సును కానీ నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే, మనస్సును ఎప్పుడైతే గ్రహిస్తాడో వాళ్ళు మారు మనసు పొందుతారు అని ఉంటుందండి. మారు మనసు పొందేవా అని అడుగుతారు. అంటే ఆ పాత మనసేనా, ఆ పాత బ్రతికేనా, ఆ పాత విధానమేనా, ఏమన్నా మారేవా? వినండి బిడ్డలారా, అయోధ్య నదీ తీరములో
బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు కేక వేస్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, రండి మారు మనసు పొందండి, లేకపోతే పరలోక రాజ్యాలకు వెళ్ళలేరు. కేక వేస్తా ఉన్నాడు. ఎవరో అడివి మనిషి ఒంటి చర్మము కట్టుకున్నాడు, ఆ పరలోక రాజ్యం సమీపించింది అంటున్నాడు. పదట మారు మనసు పొందాలంటున్నాడు. వెళ్దాం. మారు మనస్సు నిమిత్తము నేను బాప్తిజం ఇస్తున్నాను నీళ్ళలో అన్నాడు. అయ్యా నాకియండి, నాకు కావాలి పరలోక రాజ్యం, నేను నరకానికి వెళ్ళకూడదు అని ఒక్కొక్కళ్ళు బాప్తిజం పొందుతూ ఉన్నారు. అనేకులు పరిశీలనలోను శాస్త్రంలోను అనేకులు బాప్తిజం వస్తూ ఉంటే వాళ్ళతో ఒక మాట అన్నాడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి సహాయం చేయండమ్మా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనములో అతడు పరిశీలనలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిజము పొందవచ్చుట చూసి అబ్బా సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఓ సర్ప సంతానం పొలం పుట్టిన మారు మనసు లేకుండా వచ్చి బాప్తిజం ఏమంటారు ఏంట్రా మీరు? మీకెవరు బుద్ధి చెప్పలేదా? మారు మనసు పొందితే ఎలా బ్రతకాలని ఎవరు చెప్పలేదంటారా మీకు? పొలం పుట్టిన వాళ్ళరా, మనుషులు పుట్టారా పొలం పుట్టారా వీళ్ళు అని అంటున్నాడండి. సద్దుకైలతో శాస్త్రులతో ధర్మశాస్త్ర ఉపదేశకులతో ఎంత కఠినంగా అడవి భాష మాట్లాడుతున్నాడండి. పావుకు పుట్టిన వాళ్ళరా, సర్పానికి పుట్టిన వాళ్ళరా, సర్ప సంతానమా మీరు మారు మనసు పొందారంట బాప్తిజం పొందడానికి? మీరు పరలోక రాజ్యం వెళ్తారా? మారు మనసు దగ్గర ఫలాలు ఉన్నాయా? తర్వాత చదువురా ఏమంటాడు, చాలా కఠినంగా అంటున్నాడు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అబ్రహాము సంతానం అనుకుంటున్నారా? క్రీస్తు బిడ్డలం అనుకుంటున్నారా? లేకపోతే యెహోవా సంతానం అనుకుంటున్నారా? మీ తాతల పేరు చెప్పి బ్రతుకుతున్నారంటున్నా సర్వ సంతానమా? ఇదిగో తర్వాత చదవమ్మా. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున వంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి. చాలా తల్లి థ్యాంక్ యూ రా. మీరు మీ మార్పుడిస్తున్న ఫలాలు ఉన్నాయా? బాప్తిజం పొందారా? పల్లరాజులో పాల్పొందుతున్నారా? క్రైస్తవులు పల్లరాజుగా అంటామని సోది మాటలు చెప్తున్నారా? పాముకు పుట్టిన వాళ్ళారా? మీ మారుమనసు ఫలాలేవి? ఇట్లాగే బ్రతుకుతారు మారుమనసు పొందిన వాళ్ళు, ఇలాగే జీవిస్తారు మారుమనసు పొందిన వాళ్ళు. ఇదిగో మీరు ఏదో అనుకుంటున్నారేమో, గొడ్డలంతా నడికి దెబ్బ తగ్గిలో పడేస్తారంటాడండి. అమ్మో ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఎవరో కాదు, స్త్రీ కలిగిన వారిలో ఆయనే శ్రేష్ఠుడు. ఆయన నా కోసం వచ్చాడు, నా మార్గం సిద్ధపడటానికి వచ్చాడు. నేను ప్రవచనం ఎత్తి ఆయన మీకోసం పంపించాను. ఆయన ఒక స్వరం, ఆ దేవుని మార్గాన్ని సిద్ధపరిచే స్వరం. ఏమండి ముఖాలు చూసి మాట్లాడరు. ఖచ్చితంగా దేవుని సేవ చేయాలనుకుంటే సూటిగా నీలో ఉన్నటువంటి ఆ పనికి మాలినటువంటి దాన్ని గుర్చేటట్టుగా మాట్లాడతాడు సేవకుడు. అది బాప్తిజం ఇచ్చి యోహాను చేస్తా ఉన్నది. మారు మనసు దగ్గర ఫలాలు ఉంటాయా మీకు? బాప్తిజం వల్ల మీకు మారు మనసు లేకుండా బాప్తిజం పొంది మారు మనసు లేని వాళ్ళగా బ్రతుకుతున్నటువంటి సర్వ సంతానమా, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నదని, చావు మీకు దగ్గరగా ఉన్నదని, నరకానికి సిద్ధంగా ఉన్నారని మీరు ఎరగరా అంటున్నాడు. కనుక దావీదు ప్రార్థనలో ఏముందంటే మనస్సు ఎత్తుకుంటున్నాడండి. ఓ హల్లెలూయా. రెండవది మనస్సును ఎత్తుకుంటున్నాడు. దేవా నా ఆత్మను ఎత్తుకున్నాను, నా ఆత్మ చచ్చిపోయింది. నా మనస్సును ఎత్తుకుంటున్నాను, అది నా మాట ఎట్టం లేదు. మంచి చేయాలనేటువంటి తలపు నాకు ఉన్నది, నీకు ఇష్టంగా బ్రతకాలనే ఆలోచన నాకు ఉన్నది, కానీ చేయాలనుకున్న మంచి నేను చేయలేకపోతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో భక్తుడైన పౌలు గారు అదే మాట అంటాడండి. దయచేసి ఒకసారి ఆ మాటలు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దయచేసి చూడండి. రోమా 6 ఓకే సారీ క్షమించండి, 7 అనుకోండి. ఓకే సారీ అండి క్షమించండి. 7వ అధ్యాయం ఓకే. ఎన్నో వచ్చిన అంటే అండి 1 మినిట్ ఓకే. ఎన్నో వచ్చిన
21 అంతకు ముందు కూడా చదవాలి. 14 దగ్గర నుంచి చూద్దామండి. అదే 13 దగ్గర చూద్దాం. ఉత్తమమైనదై నాకు మరణకరమ అయిన ఏది దేవుని మార్గం ఉత్తమైనది, మారు మనసు ఉత్తమైనది, బల్ల ఉత్తమైనది. కానీ మీరు బల్ల దగ్గరికి వచ్చి మారు మనసు లేకుండా బల్ల తీసుకుంటున్నారు. అది మీకు శాపమైపోయింది, అది మీకు రోగమైపోయింది, అది మీకు మరణమైపోయింది. బలారాధన మీకు బ్రతుకులు మారకుండా, మారు మనసు లేకుండా, పశ్చాత్తాపము లేకుండా మీరు నా శరీరం రక్తం తీసుకుంటున్నారా? సావండి, రోగాలతో సావండి. అదేంటి కొరింథీ 11 చెప్తారు పౌలు గారు. పరీక్షించుకోకుండా, సరి చేయకుండా ఎన్నాళ్ళు బలం తీసుకుంటారు? ఎన్ని సంవత్సరాలకి వాళ్ళు మారటానికి? ఎన్నాళ్ళు ఉంటే కూడా మారు మనసు లేని బ్రతుకులేమా మీకు? ఓ హల్లెలూయా. కూర్చోండి. ఉత్తమమైనది నాకు మరణకరమైన, నా బల్లారాధన నాకు మరణకరమైన, నా బాప్తిజం నాకు మరణకరమైన, నా క్రైస్తవ జీవితం నాకు మరణకరమైన అంటున్నాడు. ప్రియులారా చూడండి, జాగ్రత్తగా రండి. అట్లా రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగు చేయొచ్చు. పాపము పాపమైనట్టుగా అగపడు నిమిత్తం, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తం అది నాకు మరణకరమైన ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. ధర్మశాస్త్రం దగ్గర పాపం చేయకూడదండి. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి అక్కడ, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నానంటాడమ్మా. నేను పాపానికి అమ్మబడ్డానా? పాపము నన్ను కొందా అంటాడండి. ఏమండి బిడ్డారా, పాపం మనల్ని కొందా, పాపం మనల్ని కొందా. 8వ అధ్యాయంలో ఒక చక్కని మాట్లాడతాడండి పౌలు గారు. దయచేసి 8వ అధ్యాయంలో కూడా చూడండి, 12వ వచనంలో కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము అబ్బా ఏంటండి మాట, నా శరీరానికి నేను ఏమన్నా బాకీ ఉంటానండి? నేను ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే నేను బ్రతకాలా? ఈ మాట నన్ను ఎంతో బలపరిచిందండి. ఒక దినాన నేను కఠిన ఉపవాసం ఉంటాను. కారణం మా అమ్మ నా తల్లి కోసం 40 దినాలు కట్టిన కోసం ఒక్కసారి అన్నం తిని ఒకసారి మంచిగా తాగలేదు. ఆ టైంలో నేను మధ్యాహ్నం ప్రార్థనకి వెళ్తానికి 12 గంటలకు డ్యూటీ నుంచి వచ్చి స్నానం చేసినప్పుడు భలే తప్పికయ్యేదండి. కలిసి స్నానం చేసి నీళ్ళలో గుట్టకేద్దాం అనుకుంటే ఆ మనసు అనేది కొంచెం తడిపోయా. సారాయి తాగేటప్పుడు ఎంత కావాలంటే తాగిచ్చావు, కళ్ళుతో ఎంత తాగా తాగిచ్చావే, ఏది మాట్లాడేది ఒక సొక్క తడిపోయా, చచ్చిపోతున్నాను అనేది నా మనసు. అలాగే వచ్చేసేవాడు నా ఏమే నిన్ను నమ్ముకున్నప్పుడు, నీ మాట అన్నప్పుడు నా దేవుడికి శత్రువు చేసావు, నా కుటుంబాన్ని దిక్కులేదు చేశావు, నా భార్యకి పాడు చేశావు. మనసా నీ మాట కొట్టాడు అనేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేశాడు ఉపవాసం. మనస్సును ఎత్తుతున్నాడండి. ఇక్కడ ఏమంటాడంటే మళ్ళీ చదవమని చదివచ్చినాము. కాబట్టి సహోదరులారా బాకీ ఏమైనా ఉండాలండి శరీరానికి, మన ఆత్మ కానీ దేవుడు కానీ మన కానీ బాకీ ఉండాలండి. చెప్పినట్టు మనం నాశనం అయిపోవటానికి. ఒక త్రాగుబోతు శరీరం తాగాలంటే తాగేసేసి పెళ్ళాన్ని కొడతాడు, బిడ్డలను పట్టించుకోడు, వాడి మధ్యలో చచ్చిపోతాడు పుట్టుకుమని. ఏ రుణమాయి పాపానికి, త్రాగుడికి, ఈ వ్యభిచారానికి, బానిస అవటానికి నువ్వేమైనా బాకీ ఉండవా? ఈ పాపానికి నా శరీరానికి నేను రుణస్థుడను కాను. ఈ మాట నన్ను అంతా బలపరచు. చెప్పిన మాట వినేవాడు. కళ్ళు తాగమనేది, సిగరెట్లు తాగమనేది, మళ్ళీ ఎక్కడి బ్రతుకుతుందనేది ఖచ్చితంగా దాన్ని ఖండించేవాడు. చంపుతానే నేను అనేవాడు. నేను బిడ్డా దేవుడి కోసం నిలబడాలంటే మనసు చెప్పాలి. మనసులో ఇంకా కొంచెం కింద చదవాలి, ఇంకా ఏమైపోతామంటే శరీరానుసారం ప్రవర్తిస్తే. దయచేసి ఈ మాటలు మీరు గమనించాలి. నూతన సంవత్సరంలో శరీరానుసారంగా ప్రవర్తిస్తే చస్తావు. ఏం చేస్తావు? శరీరం చేస్తే బాగుండు, పీడ వదిలిపోను. ఏం చేస్తుంది? ఆత్మ, దేవుడి సంబంధమైన ఆత్మ చచ్చిపోతుంది. అయ్యో, అది అర్థం కావట్లా ఈ మట్టి బొర్రలకి, మూర్ఖులకి, ఈ శాడిస్టులకి అర్థం కావట్లా. పాపం అంటే యుగాయుగాలు అంతము లేనటువంటి శిక్షణ అనుభవించాలి. ఈ సత్యాన్ని
తెలిస్తే శరీరానికి రుణగ్రస్తులపై శరీరానుసారంగా బ్రతకమండి. ఆ దేవుడి కోసమే బ్రతుకుతాం. చావైనా బ్రతికైనా దేవుడి కోసం. హల్లెలూయా. ఎవరి శరీరానికి బాకీ ఉండి ఆత్మను చంపి నరకానికి వెళ్ళి కారణం ఏంటండి? ఏమన్నా బుర్రంగా పనులు మనం చేసే పనులు, మనం బ్రతికే బ్రతుకు. ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నాం దేవుడి పనులు. కఠినంగానే ఉంటుంది బోధ, సత్యమైన బోధ. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును కట్టే బోధ, నేను పరలోక రాజ్యం చేర్చే బోధ. ఈ బోధ అవసరం జీవితంలో. ఈ బోధ అవసరం. ఈ బోధకు లోబడాలి. నువ్వు ఖచ్చితంగా లోబడాలి. ఇది పరిశుద్ధాత్మ గద్దించే బోధ. నీ బ్రతుకును, నీ ఆత్మను బ్రతికించే బోధ. నీ మనసును స్థిరపరిచి దైవం బిడ్డగా నేను నిలబెట్టే బోధ ఈ బోధ. ఇంకా కొంచెం కింద చదవాలి తల్లి. ముందుకు ఈ రోజు చూద్దాం. 7వ అధ్యాయం వెళ్ళిపోతాం. 7వ అధ్యాయం కనుక 18 చూడండి. అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతున్నాను. తేల్చేసాడండి. నేను మనసు మాట వింటే నా శరీరంలో ఏది మంచి జరగదు. అందుకని ఆది కాండం 6వ అధ్యాయం నా జనరేషన్ మొత్తం బుడబుడ నీళ్ళు తాగి సచ్చి ఉప్పి శవరైతే రెండు బిడ్డలారా. నోవహు దినాల్లో జరిగినట్టు ఆయన రాకడ దినాల్లో జరుగుద్ది. లోతు దినాల్లో జరిగినట్టు ఆయన రాకడ దినాల్లో జరుగుద్ది. హల్లెలూయా. తెలుసా మీకు ఈ సత్యాలు మీకు తెలుసా? నోవహు దినాల్లో జరిగినట్టుగా రాకడ దినాల్లో జరుగుతుంది. అట్లాగే ఉన్నారు జనులు, అట్లాగే ఉన్నారు. శరీర సంబంధంగా ఇల్లు కట్టుకొనసు, పెళ్లి చేసుకొనసు, నారు నాడుతూ అన్నీ కావాలి, కానీ రక్షణ మాత్రం దృష్టిలో లేదు. అవునా కాదా వింటున్నా మీరు? రాగా దీనికోసం మనం శరీర సంబంధం బ్రతుకుతున్నామా, ఆత్మ సంబంధం బ్రతుకుతున్నామా? ఆత్మ బ్రతకాలని బ్రతుకుతున్నామా? మనసు మారాలని బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఈ సంవత్సరం కూడా ఉంటానేమో అని ఒకవేళ భిక్షగా దేవుడు నీకు నాకు ఈ నూతన సంవత్సరం ఈ 12వ రోజు ఇచ్చాడేమో. దేవుడే మాట్లాడుతున్నాడేమో. ఇప్పటికైనా నీ ఆత్మను బ్రతికించుకోరా అమ్మా తల్లి. బాబు, నీ ఆత్మ ఇప్పటికైనా ఎత్తు. నీ మనసు స్థితి గమనించుకో. అది నిన్ను నాశనం చేస్తుంటే నీ బ్రతుకునే నిన్ను నరకానికి తీసుకెళ్లాలని అందులో సాతానుడు సింహాసనం వేసుకొని వేసుకొని నేను నడిపిస్తున్నాడు. ఎప్పటికైనా మారు మనసు ఫలాలు పాలించు. ఎందుకంటే నీది కూడా తప్పు లేదు. ఇక్కడ చదువు తర్వాత కంటిన్యూ చేయి. 19వ వచనం. నేను చేయగోరు మేలు చేయగోరు కీడే చేస్తున్నాను. అవును, నేనైనా నువ్వైనా అంతే. అది మానవ నైజం. అది నీ తప్పు నా తప్పు కూడా కాదు. ఆదాము దగ్గర నుంచి ఇది మనం వెంటాడుతూ ఉన్నదండి. వీరంతా నా జనాంగమే అంటున్నాడు వాడు. నేను మిమ్మల్ని కొన్నారా అంటున్నాడు వాడు. పాపానికి మీరు అమ్మబడ్డారా అంటున్నాడు అదృష్టుడు. కనుక మేలు చెయ్యాలని నాకు ఉంది, పర్లకు రోజు వెళ్ళాలని నాకు ఉంది, కానీ నేను మేలు చేయట్లేదు. చెయ్యకూడదు అనుకున్న కీడ నేను చేస్తున్నాను కదా. మనం కూడా చేస్తున్నాం కదా. చేయట్లేదా? చెప్పండిరా, చేయట్లేదా? ఖచ్చితంగా చేస్తున్నాం. కనుక ఇక్కడ అంటాడండి, నేను కోరిన దాన్ని చేసిన ఎడలా, అది నేను చేయాలనుకోవట్లేదు, నేను అది కోరుకోవట్లేదు, అయినా నా శరీరం అదే చేస్తుంది. సెల్ల చూడకూడదు అనుకున్నాను, సెల్ల చూస్తున్నానండి. ఏమండి, ఏమనుకోరు కదా. సెల్లలండి ప్రార్థనకు వచ్చినప్పుడు ఈ సెల్లను తీసుకొస్తాను. ఒకసారి బైబిల్ మీద పెడతాం, భయంకరం. అది లైట్ ఎలుగుతూ ఉంటుంది. వాక్యం చెప్పి నాకు దాని మీద తెలియదు. 10 జేబులో పెడతాను. అమ్మాయి ఎక్కడ పెడతాను? గోగుతూ ఉంటుంది. అది నాకు ఇక్కడ గోగుతూ ఉంటుంది. వాక్యమే వింటారు, వాక్యమే చెబుతానండి. ఇక ఏమి 1 గంట దాని డోర్ మూసేసేసి, అదేదో విమానం బోర్డు అని ఒకటి ఉంటుంది, అది నొక్కేసి దాన్ని పడా చేస్తే కొబ్బలో మురిగిపోతాయా? కొబ్బలో ఆడిపోతాయా? మనం నష్టపోతామా? దేవుడికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా ఈ పైకి వాళ్ళ సెలకెందుకు విలువ ఇవ్వాలంటే 1 గంట సేపు దాన్ని ఎవరు మూసేసి ఇక్కడ పడేసా, లేకపోతే నీ దగ్గర ఉంటే మూసేసి ఎక్కడో జేబులోనో సంచిలో పెట్టేసేసాయి. అది ఎందుకు దేవుని వాక్యం వినకుండా నేను చేయాలి? అది నాకు మేలు కాదు. దేవుని సన్నిధిలో దేవుడితో నేను గడపాలి అనేటువంటి తీర్మానం అనుకున్నాను. అది ఎంత పట్టేటైనా కానీ, కోటి రూపాయలు వచ్చే లాభం కానీ ఆడుదాన్ని ఎవరో. కనుక
ఇక్కడ అంటాడండి, జాగ్రత్తగా వినండి. నేను చేయగోరు మేము చేయగోరని కీడే చేస్తున్నాను. నేను కోరని దాన్ని చేసిన దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే. అది నా దేవునికి దగ్గరగా బ్రతకలేనట్లా, అది నన్ను బానిసగా చేస్తుంది, అది నన్ను రుణస్తులుగా చేస్తుంది, అది నన్ను నా దేవునికి దూరముగా ఈడ్చుకుపోతున్నది అని అంటాడండి 21వ వచనంలో. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది అని ఒక నియమం నాకు కనబడతా ఉన్నది. ఇదండి శరీరం. ఈ భయంకరమైన ఈ పాపిష్టి ఈ నవరాత్రాలు తోలు తిత్తి గప్పు తిత్తి శరీరం. ఏ రంధ్రంలో చూసినా కూడా మంచిదని అసలు లేదండి. మీరు ఆలోచించుకోండి. కళ్ళలోంచి పుసి, చెవులోంటి గుబులు, ఎవరి చర్మంలో నుంచి చెమట, ఇక ఏ ముక్కులోంచి శివుడి, ఏ రంధ్రంలోంచి మంచిది ఉంటుంది నీకు? ఈ నవరంధ్రాల ఈ తోలు తిత్తి కుళ్ళి పురుగులుగా ఆహారం అయిపోయే తిత్తికి మీరు ఇస్తున్నావు. కానీ దేవుడిచ్చిన ఆత్మకు నువ్వు ఇచ్చే విలువ ఎంత? ఆత్మీయ జీవితానికి నువ్వు ఇచ్చే విలువ ఎంత? కనుక ఇక్కడ అంటాడు, అయ్యా ఇది నా శరీరం తప్పు, అందులో ఒక పాప నియమము నన్ను కంటకు చేస్తుంది, అది నా మనసును పట్టుకుని డ్రైవ్ చేస్తుంది. ఒక బస్సుని ఒక డ్రైవరు స్టీరింగ్ పట్టుకొని తిప్పినట్టుగా నీ మనస్సును పట్టుకొని ఆ మనస్సు నిన్ను తిప్పి వేస్తావు. ఏంటి ఈ వాక్యం తోటే? ఏంటి వాక్యం అనేది? ఆయన చెప్పేది నేనేంటి? నీ మనస్సు నిన్ను డ్రైవ్ చేస్తుంది. మేలు అనుభవించకుండా, కుటుంబ క్షేమం అనుభవించకుండా, దేవుడు వాగ్దానం అనుభవించకుండా, దేవుని రాజ్యం చేరకుండా నిన్ను డ్రైవ్ చేసేది నీ మనస్సు, నీ మైండే. కనుక అది మంచి చేయాలని ఆశ ఉంది, కానీ చేయాలనుకున్న మంచి చేయకుండా చేయకూడదు అనుకున్నటువంటి కీడే చేస్తా ఉన్నది. అది ఎలా చేస్తుందంటే అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందిస్తున్నాను. వాక్యం వింటున్నా నాకు సంతోషంగా ఉన్నది, నా ఆత్మ కూడా కదులుతా ఉన్నది, నా మనసు గాయపడతా ఉన్నది, నా మనసు వాక్యంతో పడబడతా ఉన్నది. కానీ అది నా వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడతా ఉన్నది, అది నా మనస్సులో ఉన్నట్టు నాకు కనబడతా ఉన్నది. అదే కాదు 27వ చూడమ్మా, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, నా మనసు